నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లీజు గడువు ముగిసిన మైన్స్ లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నగరాల నిర్మాణం కోసం భగవంతుడు అవకాశం ఇచ్చారని హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతిలో వేకువజాము నుంచే మద్యం విక్రయాలు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మద్యం దుకాణాల వద్ద సిబ్బందిని ప్రశ్నించిన అనంతరం నిరసన వ్యక్తం చేసిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి నాయకులు. పోలేరమ్మకు వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. లీజు గడువు ముగిసిన మైన్స్ లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుందని ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్టరీ పెడతారన్నారని, ఎప్పుడు పెడతారో ఎక్కడ పెడతారో చెప్పలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. 5 కోట్ల రూపాయల కోసం వేల మంది కార్మికులు, ఎక్స్పోర్టర్లు, మైనింగ్ వ్యాపారులను ఆయన రోడ్డుపాలు చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారు, నెల్లూరులో ఓపెన్ చేస్తారు. అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్ నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టాను, ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి అందరూ నాకే మెటీరియల్ ఏంటి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, వేల టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ వకాల్తా పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? 5 కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు, దీని వెనకాల పెద్ద ఒక స్కామ్. నేను మొన్న చూపించాను. ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టాభూ 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆక్షన్ కి మళ్లీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని చూపించాను. డ్రోన్స్ తో మీ అందరికీ కూడా వీడియోలు చూపించాను. అయ్యా జరుగుతుంది చూడండి. ఈ 10 మైన్స్ లో మీరందరూ కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్ లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్ గా పెట్టుకుని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయచ్చు కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం. మనం 10,000 టన్నులు తీసిన ఈ రోజు మార్కెట్ లో ప్రెస్ వాళ్ళు రకరకాల ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. నేను అనేది అన్ని ఒక 25,000 వేసుకుందాం. మనం 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు. 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చంతా మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్త. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు. మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు కానీ ఈ మిషనరీ ఎందుకు? మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి అంటే 1000 కోట్ల రూపాయలు. మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఒక కంపెనీ పెట్టి ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేదంటారా? ఒకప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతిలో కొత్త నగరాలు నిర్మించేందుకు భగవంతుడు అవకాశం ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లో తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భగవంతుడు తనకు తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త నగరాలు నిర్మించేందుకు అవకాశం కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
నాలెడ్జ్ ఎకానమీ. ఫ్యూచర్ లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడవలసిన అవసరం లేదు, స్మార్ట్గా పనిచేయాలి. మేమేదో 24 గంటల పనిచేస్తున్నాం, ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు మనం చేయాల్సిన స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి. ఈ మాట మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా, రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐఓటీస్ కానీ, లేకపోతే వేరబుల్స్ కానీ, సెటిలైట్ కానీ, డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి, అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఈరోజు క్రియేటివ్ ఎకానమీ. ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే, లేకుంటే 10 మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే, యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు ఆలోచించింది కాదు, 1995లో 95 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినాం వ్యాలీ కానీ, ఇలాంటివన్నీ కూడా, ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం. దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతిలో మద్యం ఏరులై పారుతుందని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే వైకాపా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో వేకువజామునే మద్యం దుకాణాలు తెరిచి ఉండడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి నగరంలో మద్యం ఏరులై పారుతుందని, రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వైకాపా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో భాగంగానే వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మద్యం దుకాణాలు తెల్లవారుజామున 5:30 తెరిచి ఉండడాన్ని బట్టబయలు చేశారు. దుకాణాల్లోకి వెళ్లి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. దుకాణాల ముందు పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైకాపా నేత అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో అడుగు పెట్టగానే మద్యం బాటలతో మందుబాబులు ప్రత్యక్షమవుతున్నారన్నారు. గుడులు బడులు తెరవక ముందే మద్యం దుకాణాలు తెరుస్తున్నారని తెలిపారు. ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే పిల్లలు కనీసం 2-3 మద్యం దుకాణాలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ పార్టీ నాయకులు జేబులు నింపడానికి విచ్చలవిడిగా మద్యం దుకాణాలతో నింపేశారని ఆరోపించారు. కేవలం తిరుపతిలోనే కాక రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగరం గ్రామ దళితవాడలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. గూడూరు, సైదాపురం ప్రాంతాల నుండి రౌడీ షీటర్లను తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టించారు. దీంతో గ్రామస్తులందరూ కలిసికట్టుగా వారిని అడ్డుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. 5 మంది రౌడీ షీటర్లను గ్రామస్తులు పోలీసులకు అప్పజెప్పారు. ఎవరిని వదిలిపెట్టొద్దని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.
తమ్ముడు ఈ టైంలో కత్తులు ఎత్తుకోనే తమ్ముడు పడిపోయింది చూడు. తీసుకురా అదే చెప్తాను. నువ్వు చంపేస్తే దేశ సరిహద్దు దాటి వచ్చి భయపించాలని చూస్తే పాకిస్తాన్లోని అందరికీ వెన్నులో వణుకు పుట్టించిన మన జవాన్లకు దేశం మొత్తం తోడుగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పాత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు. ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి. ఒక హద్దు మీరి మీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి కొడతామని మన జవాన్లు నిరూపించారు. ఈ రోజున సరిహద్దు ప్రాంతంలో నా మహిళల సింధూరం తీసుకోపోవాలని చూసిన మిమ్మల్ని పాకిస్తాన్ చివరి పౌరుడు వరకు వెన్నులో వణుకు పుట్టించారు మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. రోజుల వ్యవధిలోనే భారతదేశం మీద దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే తోక ముడుచుకునేటట్టు చేసిన భారత జవాన్లకు, త్రిదళ జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటితో యుద్ధం ముగియలేదు. ఏ రోజున మీరు ముందడుగేస్తే 100 అడుగులు వెనక్కి తరిమి కొడతామని చెప్పి మరొకసారి భారతదేశం తరఫున మన జవాన్లు నినదించారు. ఈ రోజున పాకిస్తాన్ మత ఉగ్రవాదాన్ని సరైన రీతిలో ఎదుర్కొన్న భారత ప్రభుత్వానికి, జవాన్లకు, ఈ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపంలోనే వధూవరులు అవయవ దానానికి ముందుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన బాలి శ్రీనివాసనాయుడికి కేశవరాయపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం నిశ్చయమైంది. ఎచ్చర్ల మండలంలోని మెట్టపేట సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. అవయవ దానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని నవ దంపతులు, బంధువులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజుకు నవ దంపతులతో పాటు 60 మంది బంధువులు హామీ పత్రాలు అందజేశారు. వధూవరులు, బంధువులు తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు. తెలుగువాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలని, అప్పుడే వారి హక్కులు సాధించుకోగలరని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఏడాది పొడవునా వేడుకగా జరుపుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరులోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించిన రోజే తెలుగువాడి హక్కులు సాధించబడతాయని చెప్పి మొండి పట్టుబడి
మొండి పట్టుపట్టి 58 రోజులు నిరవధికంగా నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి, అవతల తరాలకు అందించాలని చెప్పి నాకు తెలిసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినన్ని సార్లు ఎవరు చెప్పుండరు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ 10వ దానికి కూడా పొట్టి శ్రీరాముల ప్రాంగణంగా ఏర్పాటు చేసిన ఘనత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి మొండి పట్టుదల 10 మందికి మంచి చేయాలనే మొండి పట్టుదలను ముందుకెళ్లేటట్టు అందరూ తీసుకెళ్లాలని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. ఈరోజు ఇందాక మిత్రులు చెప్పినట్టు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కాదు, ప్రపంచ పటాన్ని నిర్మించిన ఫ్లెమిష్ అనే శాస్త్రవేత్త భాషా ప్రయుక్త రేఖలతో భారతదేశ చిత్రపటాన్ని పునర్నిర్మించినారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భారతదేశ మర్కాటర్ గా ఆయన్ని అభివర్ణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజున ఆయన అంతర్జాతీయ నాయకులు, 10 మందికి మేలు చేయడానికి జాతీయ నాయకుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని. జాతీయ నాయకుల స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినట్లు కాదు. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారుగా కావడం మనందరి అదృష్టం. మనుబోలు కోదండరామపురం సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పంచామృతాలు, పసుపు కుంకుమలతో అభిషేకాలు, కుంకుమార్చన, ఖడ్గమాలార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఎరువుగా పాల్గొని పొంగళ్లు పొంగించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తిరుమల డైరీలో పనిచేస్తున్న అక్కుపల్లి సురేష్, చాముండేశ్వరి వ్యవహరించారు. శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. బ్రహ్మంగారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు శరణు శరణు. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. అండమంతయు ఆదిశక్తివై వెలసి ఉన్నవు, అన్ని రూపములు నీవేనమ్మా, అన్ని రూపములు నీవేనమ్మా. పులిమేరల పొలుమారు శక్తివి పాతాళమున కాళీమాతవు, కోటలుగాచే కోటమైసివి, కోటలుగాచే కోటమైసివి. సర్వజగములు ఏలేవమ్మా శారదాంబవు నీవేనమ్మా శరణు శరణు. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లీజు గడువు ముగిసిన మైన్స్ లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నగరాల నిర్మాణం కోసం భగవంతుడు అవకాశం ఇచ్చారని హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుపతిలో వేకువజాము నుంచే మద్యం విక్రయాలు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మద్యం దుకాణాల వద్ద సిబ్బందిని ప్రశ్నించిన అనంతరం నిరసన వ్యక్తం చేసిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి నాయకులు. పోలేరమ్మకు వైభవంగా అభిషేకాలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.